డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను రాజమండ్రి జిల్లా కోర్టు తిరస్కరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. నవీన్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంటే ఈ రోజు నుంచి ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తాను ప్రజాప్రతినిధిగా శాసన మండలి సమావేశాల్లో పాల్గొవాలని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత ఈ రోజు న్యాయమూర్తి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. బెయిల్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇవ్వద్దంటూ ఇక్కడ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కూడా కోర్టులో వాదనలు వినిపించారు. అంటే ఈ రోజు నుంచి ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వేసుకున్న బెయిల్ పిటిషన్ ని ఈ రోజు రాజమండ్రి జిల్లా కోర్టు తిరస్కరించింది. బెయిల్ కూడా మంజూరు చేయలేదు. దీనికి సంబంధించి అంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో, అంటే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో సాక్షులను ప్రభావితం చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ చేశారు. అప్పుడు కూడా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంటే బెయిల్ నిబంధనలు పాటించట్లేదు వైసీపీ ఎమ్మెల్సీ, అతనికి నేర చరిత్ర ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు తన వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు పరిగణలో తీసుకున్న తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అంటే ఏపీ శాసన మండలి సమావేశాల్లో ఈ రోజు నుంచి హాజరయ్యేందుకు బెయిల్ను రాజమండ్రి జిల్లా కోర్టు నిరాకరించింది. నవీన్. థ్యాంక్ యూ రాజబాబు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.